ఒకవైపు 10 కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్, మరోవైపు 10 లక్షల కోసం బ్లాక్మెయిల్ కంప్లైంట్. సెన్సేషనల్ సింగర్ మంగ్లీ చుట్టూ ఇప్పుడు వివాదం ముసురుకుంది. ఒక సామాన్య బంజారా కుటుంబం నుంచి వచ్చి తన గొంతుతో ప్రపంచాన్ని ఊపేసిన మంగ్లీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది? అసలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలేంటి? నిన్నటి వరకు పాటలతో అలరించిన మంగ్లీ ఈరోజు కోట్లలో స్కామ్ చేసిందని వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఆమెను టార్గెట్ చేస్తుంది ఎవరు? నిజంగానే 10 కోట్ల మోసం జరిగిందా, లేక మంగ్లీ క్రేజ్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ వివాదంలోకి దర్శకుడు వేణు ఉడుగుల పేరు ఎలా వచ్చింది? వీటన్నిటి గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం రచ్చ మొదలైంది. మంగ్లీ ఆమె సోదరుడు శివ రాథోడ్ కలిసి మైక్రో ఫైనాన్స్ పేరుతో తనను 10 కోట్ల మోసం చేశారని, అదేవిధంగా తన ప్రాణాలకు హాని ఉందని ఆయన ఆరోపించారు. ఒక సెలబ్రిటీ మీద, అది కూడా 10 కోట్ల రూపాయల ఆర్థిక మోసం అనగానే మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా మంగ్లీతో పాటు మరో 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది మంగ్లీ కెరీర్లోనే ఒక పెద్ద మచ్చలా మారుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ మౌనంగా కూర్చోలేదు. తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చి భావోద్వేగంగా మాట్లాడింది. నేను పేదరికం నుంచి వచ్చిన దాన్నే, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ప్రజలను మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ విచారణలో తన తప్పు ఉందని తేలితే జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడబోనని సవాల్ విసిరింది. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ కామెంట్లు చూసి తాను మానసికంగా కృంగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి, ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద అలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్ కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. మంగ్లీ కేవలం ఆవేదన చెందడమే కాకుండా అడ్వకేట్ సుబ్బారావుపై రిటర్న్ కంప్లైంట్ చేసింది. సుబ్బారావు తన కార్యాలయం దగ్గరకు వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశారని, ఆ డబ్బు ఇవ్వకపోతే మీడియాలో తన పరువు తీస్తానని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంటే ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయి. సుబ్బారావు ఏమో 10 కోట్లు పోయాయి అంటున్నాడు, మంగ్లీ ఏమో ఆయన 10 లక్షల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారంటుంది. ఈ నెంబర్ల ఆటలో అసలు నిజం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. తన తమ్ముడి ఫోటోలని చూపిస్తున్న కట్టల ఫోటోలు కూడా ఫేక్ అని, ఆయన అసలు తన తమ్ముడే కాదని మంగ్లీ కొట్టిపారేసింది. ఈ కేసులో అనూహ్యంగా విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల పేరు తెరపైకి వచ్చింది. మీడియాలో ఆయన పేరు కూడా నిందితుల జాబితాలో ఉండవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. దీనిపై వేణు ఉడుగుల సోషల్ మీడియా వేదికగా క్లారిటీ కూడా ఇచ్చాడు. మంగ్లీ, సుబ్బారావు ఇద్దరూ తనకు తెలిసిన వారేనని, వారి మధ్య సమస్య తలెత్తినప్పుడు ఒక పెద్ద మనిషిలా శాంతియుతంగా పరిష్కరించుకోండి అని మాత్రమే చెప్పానని ఆయన వివరించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఎక్కడా తన పేరు లేదని, కేవలం పరిచయం ఉన్నంత మాత్రాన తప్పుగా చిత్రీకరించడం బాధాకరమని ఆయన వాపోయారు. సుబ్బారావు కూడా మీడియా ముందు మాట్లాడుతూ వేణు ఉడుగులకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. సమస్య తీవ్రం కావడంతో మంగ్లీ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ను, అలాగే అదనపు డీజీపీ మహేష్ భగవత్ను కలిశారు. తన పరువుకు భంగం కలిగిస్తున్న సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 1 నెల రోజులుగా తాను ఎలాంటి రికార్డింగ్లు చేసుకోలేకపోతున్నానని, మానసిక ఒత్తిడి వల్ల వృత్తిపరంగా నష్టపోతున్నానని తెలిపారు.
ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గొడవంతా సుభాక్షేత్ర బిజినెస్ అనే కంపెనీ చుట్టూ తిరుగుతుంది. మంగ్లీ న్యాయవాది కిషన్ చౌహాన్ ఇక్కడ ఒక కీలక విషయం బయటపెట్టారు. ఈ కంపెనీకి మధు అనే వ్యక్తి ఎండీగా ఉంటే ఇప్పుడు బాధితుడిగా చెప్పుకుంటున్న హేమకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారట. అంటే కంపెనీలో కీలక పదవిలో ఉండి ఇప్పుడు మోసపోయామని చెప్పడం వెనుక ఏదో కుట్ర ఉందని మంగ్లీ టీం ఆరోపిస్తుంది. ఈ బిజినెస్ వ్యవహారాల్లో మంగ్లీకి ఎలాంటి ప్రమేయం లేదని, కేవలం ఆమె సెలబ్రిటీ కావడంతో ఆమె పేరు వాడి డబ్బు దండుకోవాలని చూస్తున్నారని వారు వాదిస్తున్నారు. ఈ మొత్తం ఇష్యూ చూస్తుంటే ఇదొక కేవలం డబ్బు వివాదం లాగా అనిపించడం లేదు. ఇందులో ఈగోలు, రాజకీయాలు, సెలబ్రిటీ ఇమేజ్ డ్యామేజ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక పక్క మంగ్లీ తన పేదరికాన్ని పాటల ప్రపంచాన్ని గుర్తు చేస్తూ సానుభూతి కోరుతున్నారు. మరో పక్క బాధితులమని చెప్పుకునేవారు ఆధారాలు ఉన్నాయని గట్టిగా చెబుతున్నారు. నిజంగా మంగ్లీ మోసం చేసిందా, లేక మంగ్లీని అడ్డు పెట్టుకొని వేరే వాళ్ళు మోసం చేస్తే ఆమె బలైందా, లేక ఇది కేవలం ఒక ఫేక్ బ్లాక్మెయిల్ కేసా అనేది త్వరలో తేలనుంది. ఒక సెలబ్రిటీకి ఉండే అతిపెద్ద ఆస్తి పరువు. అది ఇప్పుడు కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండడం నిజంగా మంగ్లీ అభిమానులకు బాధ కలిగించే విషయమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.